హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తున్న బాలకృష్ణ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇది ఒక సూపర్ బడ్జెట్ యూనివర్సల్ అండ్ ఫుల్లీ ఆటో కంపాటబిలిటీ లావలియర్ మైక్రోఫోన్ అన్బాక్సింగ్ చేశానండి. సో ఇది చూడొచ్చు, మీరు చూడొచ్చు. సో దీన్ని ఈరోజు అన్బాక్సింగ్ చేశాను. సో దాని ఎలా ఉంది ఏంటి, దాని పనితనం ఎలా ఉంది, సో సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటని మీకు మొత్తం చూపిస్తా అండి. ఇది సింకో కంపెనీ నుండి బ్లాక్ కలర్ బాక్స్ లో చూడండి, డీసెంట్ ప్యాకింగ్ తో వచ్చిందండి. చాలా బాగుంది చూడడానికి. చిన్న ఇదే కాకపోతే మంచి బడ్జెట్ ఫోన్ అండి. అండర్ 1000 రూపీస్ అంటే మనకి 944 రూపీస్ పడ్డదండి ఫ్లిప్కార్ట్ లో. సో ఇది యాక్చువల్లీ మనకి ఒక 1 వీక్ బ్యాకే మనకి డెలివరీ అయింది. కాకపోతే వేరే కారణాల వల్ల, అంటే నాకు టైం లేక కొంచెం ఇది అన్బాక్సింగ్ అయితే ఆ రోజే వచ్చిన రోజే కొంచెం టైం ఉంటే ప్యాకింగ్ అంతా ఓపెన్ చేసేసాను. సో ఈ 2-3 డేస్ ఈ మైక్ని ఆల్రెడీ నేను యూజ్ చేశానండి. అంటే ఓన్లీ అన్బాక్సింగ్ ఓపెన్ చేసే వరకు ఫస్ట్ ఒక వీడియో తీసి పెట్టేశానండి. సో ఈ తర్వాత ఈ మైక్ నేనైతే ఒక 4-5 వీడియోస్కి నేను ఇది యూజ్ చేయడం జరిగింది. దీని పెర్ఫార్మెన్స్ అంతా నేను చూసాను, చాలా బాగానే ఉంది. సో ఇప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్, ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడుతున్న కెమెరా ముందుకు వచ్చి ఇదంతా ఇప్పుడు షూట్ చేయడం, అంటే ఒక 3 డేస్ ఈ మైక్రోఫోన్ యూజ్ చేసిన తర్వాత నేను మీకు రికార్డ్ చేసి చెప్తున్నాను. అంతకుముందు నేను ఓన్లీ అన్బాక్సింగే చేశాను. ఐ మీన్ టాప్ యాంగిల్ కెమెరా పెట్టి ఓన్లీ అన్బాక్సింగ్ ఫ్లో చేసి వదిలేశాను. ఇది సెకండ్ పార్ట్ కింద ఇది మీకు వీడియో చేసి పెడుతున్నాను. సో దీని స్పెక్స్ అవన్నీ చెప్తా అండి. చాలా బాగుంది. నేనైతే యూజ్ చేశాను. నేను ఆల్రెడీ బోయా M1 మైక్ యూజ్ చేశాను, M1 Pro యూజ్ చేశాను. సో ఇది యూజ్ చేశాను. బడ్జెట్ పరంగా వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ఇది M1కి దీనికి, అంటే M1 Pro కొంచెం బడ్జెట్ అండి. అది 1500-1600 రేంజ్. 1640 నేను కొన్నప్పుడు అయితే బోయా M1 Pro 1640 రూపీస్ ఎంత పడ్డదండి. సో ఇది చూసుకుంటే ఓన్లీ 944 రూపీస్, అంటే అండర్ 1000 రూపీస్ ఇంత మంచి మైక్రోఫోన్ అనేది నేనైతే ఇప్పటి వరకు చూడలేదండి. సో దానికంటే ముందు అన్బాక్సింగ్ చేసే వీడియో ఉంది కదండి, ఆ అన్బాక్సింగ్ చేసే పార్ట్ నేను ఇప్పుడు ప్లే చేస్తా. అది అయ్యాక దీని గురించి మీకు చెప్తానండి. సో అన్బాక్సింగ్ వీడియోలోకి ఇప్పుడు వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ సింకో కంపెనీ Lav-S8 మోడల్ మైక్రోఫోన్ ఒకటి నేను ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేశానండి. సో దాన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, ప్యాక్ అంతా చాలా పకడ్బందీగా ప్యాక్ చేసి పంపించారండి. లోపల చూడండి, ఎయిర్ బబుల్స్ ర్యాపర్తో బాగా నీట్గా ప్యాక్ చేశారు, ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఏంటి అవ్వకుండా. ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఓపెన్ చేసి మీకు చూపిస్తా. చాలా నీట్గా ప్యాక్ చేశారండి. అది పక్కన పెట్టుకుని బాక్స్ మీరు ఇప్పుడు చూడొచ్చు. సో ఇది బిల్ అండి. ఇది 944 రూపీస్ పడ్డదండి. సో పక్కన పెట్టుకుందాం. ఇది చూడండి, సింకో కంపెనీ అండి. బ్రాండింగ్ ఇచ్చాడు, మైక్ ఇమేజెస్ ఇచ్చాడు, Lav-S8 ఇచ్చాడు, Omni-directional Lavalier మైక్రోఫోన్ అని ఇచ్చారండి. సో ఇటుపక్క కూడా మీరు అన్నీ చూడొచ్చు. చూడండి, 8 మీటర్ ఆడియో కేబుల్ ఇచ్చారండి. సో నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ అండ్ బ్రాడ్ డివైస్ కంపాటబిలిటీ, ఆటో ఐడి, ఆటో అడాప్టేషన్ ఇచ్చారండి. డిస్టింక్ట్ వర్క్ ఇండికేటర్ ఒకటి ఇచ్చాడు, ఈజీ క్యారింగ్ అని ఇచ్చారు చూడండి మొత్తం. సో బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ కూడా సింకో బ్రాండింగ్ ఇచ్చాడు, Lav-S8 అని ఇచ్చాడు. ప్యాకేజ్ లిస్ట్ ఇచ్చారంటే ప్యాక్లో ఏమేమి వచ్చాయనేది మొత్తం ఇక్కడ లిస్ట్ ఇచ్చారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, కింద స్పెసిఫికేషన్స్ కూడా మొత్తం ఇచ్చారండి. ఇది మొత్తం ఒక ఇమేజ్ రూపంలో పెడతా చూడొచ్చు. ఓకే, ఇక బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి ఏంటనేది మొత్తం చూసేద్దాం, ఎలా ఉన్నాయి ఏంటనేది. ఓకే అండి, ఓపెన్ చేస్తున్నాం. చూడండి లోపల చూడండి, ఇది యూజర్ మాన్యువల్ ఇచ్చారండి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇది చూడండి, సోప్ బాక్స్ లా ఉంది. సో ఇది కూడా పక్కన పెట్టుకుందాం అండి. పౌచ్కి చూద్దాం. పౌచ్ కూడా చాలా బాగుందండి. వెల్వెట్ క్లాత్తో మంచి బ్రాండింగ్ ఇచ్చాడు, వెల్వెట్ క్లాత్ ఇచ్చాడండి. సో లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే అండి, దీంట్లో 2 కవర్స్ ఉన్నాయి. హుక్ ఒకటి ఉంది, విండ్ ఫోమ్ ఒకటి ఉంది, సో బ్యాటరీ ఒకటి ఉందండి, ఇంకేం లేవు. ఇది సో ఇవన్నీ ఒకసారి చూసేద్దామండి. ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఈ కవర్లో ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ కవర్ ఓపెన్ చేసుకుందాం అండి. ఈ కవర్లో ఇంకొక కవర్ ఇచ్చాడండి, క్లిప్ కోసం ఒక కవర్ ఇచ్చాడు. ఇందులో విండ్ ఫోము, బ్యాటరీ ఒక దాంట్లో ఇచ్చాడండి. సో పక్కన పెట్టుకుందాం. ఈ బ్యాటరీ ఎలా వేయాలో చూద్దాం. చూడండి, బ్యాటరీ వచ్చేసరికి 3 వాట్స్ అండి. ఇది CR 1220 మోడల్ బ్యాటరీ అండి ఇది. సో దీన్ని లోపల వేద్దాం. ఇది వచ్చేసరికి మనకి హుక్ అండి, మన మైక్కి వస్తుంది, మన షర్ట్కి హోల్డ్ చేసుకోవడానికి.
సో దీనికి ఇక్కడ ఫిక్స్ చేద్దాం. ఓకే, ఫిక్స్ అయిందండి. సో దీనికి విండ్ ఫోమ్ కూడా మనం ఫిక్స్ చేసుకుందాం. విండ్ ఫోమ్ ఇలా పెట్టాము. ఓకే, బాగానే ఫిక్స్ అయిందండి, బాగానే ఉంది. ఓకే, ఇదంతా బాగానే ఉందండి. సో ఇక్కడ చూడండి, మనకి సింకో బ్రాండింగ్ ఇచ్చాడు. సో ఇక్కడ క్లిప్ కూడా ఇచ్చాడు, బాగానే ఉంది. ఇది క్యాప్ ఓపెన్ చేద్దాం. క్యాప్ ఓపెన్ చేసి ఇక్కడ బ్యాటరీ ఎలా అయ్యాలో మీకు చూపిస్తా చూడండి. ఓకే అండి, ఇప్పుడు బ్యాటరీ ఇందులో ఈ విధంగా పెట్టుకోవాలి. ప్రాపర్గా ఇన్సర్ట్ చేసేసి ఒకసారి అలా చెక్ చేసుకొని ఇక క్యాప్ పెట్టేసుకోవచ్చండి. సో ఇప్పుడు క్యాప్ బిగించేద్దాం. సో ఇదైతే ప్లాస్టిక్ బాడీ ఏనండి, ఈ బ్యాటరీ కంపార్ట్మెంట్ వరకు, ఇది మెటల్ ఏం కాదు. ఓకే, ఇక సౌండ్ క్వాలిటీ టెస్ట్ చేద్దామండి. ఇప్పుడు మనకు వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది మనం చూద్దాం. ఇది ఆల్రెడీ ఇప్పుడు ఈ మైక్ నుండే రికార్డ్ అవుతుందండి. ఓకే అండి, ఇప్పుడు ఈ మైక్ నుండే మనకి సౌండ్ వస్తుంది. సో దీంతోనే రికార్డ్ చేస్తున్నాం. దీని సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉందండి. ఇది ఓమ్ని డైరెక్షనల్ అండి, అంటే 360 డిగ్రీ, అంటే ఎటువైపు నుండైనా మనకి ఇది సౌండ్ అనేది క్యాచ్ చేస్తుందండి. ఇది లెవలియర్ మైక్రోఫోన్. దీంట్లో మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఆటో పేరింగ్ టెక్నాలజీ అండి. అంటే ఏ డివైస్ కనెక్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకొని ఆ విధంగా ఇది వర్క్ చేస్తుందండి. అంటే ఇప్పుడు బోయో M1 Pro ఉందనుకోండి. సో బోయో M1 Proలో ఏంటంటే మనం ఫోన్కి సెల్ ఫోన్కి కనెక్ట్ చేసామనుకోండి. సో అప్పుడు దాని మాన్యువల్గా ఒక బటన్ ఉంటుందండి. అది దాన్ని ఫోన్స్ వైపు పెట్టుకోవాలి, లేదంటే కెమెరాస్కి కనెక్ట్ చేసేటప్పుడు అది పెట్టుకోవాలి. సో నేను అప్పుడప్పుడు మర్చిపోయి, అంటే అది ఆ బటన్ ఎక్కడ ఉందనేది, అంటే ఎటువైపు మనకు ఉందనేది తెలియక నేను ప్రో వాడేటప్పుడు సో నేను ఫోన్ కనెక్ట్ చేసి ఇలాగే కాసేపు రికార్డ్ చేసేసి తర్వాత చూసేసరికి వాయిస్ లేదండి. సో అదేంటంటే మనం మర్చిపోతే, సపోజ్ చిన్న చిన్న బిట్స్ అయితే పర్వాలేదు, ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ వీడియో చేసాము, అది చూసుకోలేదు, మనకి స్క్రీన్లో అయితే రికార్డ్ అవుతున్నట్టే కనిపిస్తుంది, కానీ మన వాయిస్ అయితే తీసుకోదండి. ఆ విధంగా కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది. సో ఇదేంటంటే మనం కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్, దీనికి మాన్యువల్ బటన్ ఇంకేం ఉండదు. మనం ఏ డివైస్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ విధంగా పేర్ అయిపోతుంది. ఆటో పేరింగ్ టెక్నాలజీ అనేది దీంట్లో పెట్టారండి. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవాలి. ఈ బడ్జెట్లో ఆటో పేరింగ్ టెక్నాలజీ అనేది చాలా మంచి విషయం అనేది చెప్పుకోవాలి. సో ఇక సెకండ్ పాయింట్లోకి వచ్చేసరికి ఏంటంటే అప్గ్రేడెడ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది. చాలా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది, అంటే సరౌండింగ్లో ఉన్న నాయిస్ క్యాన్సిలేషన్ కొంచెం క్యాన్సిలేషన్ చేయడంలో కొంచెం అప్గ్రేడ్ చేశారండి. సో ఇంతకుముందు అంటే Lav-S6 అనే ఒక మోడల్, ఇది ఇప్పుడు Lav-S8 మోడల్ అండి. Lav-S6 కంటే దీన్ని కొంచెం ఆ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది కొంచెం దీంట్లో అప్గ్రేడ్ చేశారు. ఎన్విరాన్మెంట్లో వచ్చే నాయిస్ కొంత ఇది అబ్జర్వ్ చేసుకోవడం కొంచెం తగ్గిస్తుంది. అంటే పూర్తిగా క్యాన్సిల్ చేసేయటం అని కాదు, కొంచెం అంతకు ముందు దానికంటే, అంతకు ముందు మోడల్ కంటే కొంచెం దీంట్లో ఇంప్రూవ్ చేశారండి. సో అలాగే దీంట్లో ఈ కేబుల్ లెంగ్త్ వచ్చేసరికి చాలా హెవీగా ఇచ్చారండి. మనకి ఇది 8 మీటర్స్ ఇచ్చారు, అంటే ఆల్మోస్ట్ ఇది 26.2 ఫీట్స్ లెంగ్త్ ఉందండి. అంటే మనము ఇలాంటివి ఏమైనా ఇంటర్వ్యూస్ చేసేటప్పుడైనా, లేదా వీడియోస్ చేసేటప్పుడైనా, మన లాంగ్ డిస్టెన్స్ లో వీడియో తీయాలి అనుకుంటే చాలా లాంగ్ లో పెట్టి ఇది తీయొచ్చండి. అదే బోయా మైకిల్ వాటిలో చూసుకుంటే అది 20 ఫీట్స్ ఇచ్చారండి. ఇది 26.2 ఫీట్స్, అంటే అందులో 6 మీటర్స్, ఇందులో 8 మీటర్స్ ఇచ్చారండి. 2 మీటర్స్ దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చారు. ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్ అండి, దీంట్లోనే బ్యాటరీ ఉంటుంది. ఇందులో ఎలా వేయాలి ఏంటనేది మీకు ఆల్రెడీ మీకు చూపించాను. సో ఇది ఎక్కడైనా మన పాకెట్స్ కానీ ఎక్కడైనా హుక్ చేసుకోవచ్చు అండి. సో బాగానే ఉంది. వెయిట్ కూడా అంతేం లేదండి, టోటల్ వచ్చేసరికి 110 గ్రామ్స్ ఉన్నది. సో బాగానే ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇది CR1220 బ్యాటరీ, 3 వాట్స్. ఇది మినిమం 800 అవర్స్ దీని బ్యాటరీ లైఫ్ అనేది ఇచ్చారండి. సో ఈ 800 అవర్స్ అంటే మాక్సిమం మనకి రోజుకు ఒక వీడియో చేసుకున్న ఎటు తిరిగి నెల రోజులు, నెల పైనే వస్తుందండి మన బ్యాటరీ వచ్చేసరికి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మైక్రోఫోన్ని మనం దేనికైనా కనెక్ట్ చేసేటప్పుడే ఈ బ్యాటరీ అనేది యూజింగ్లో ఉంటుందండి. దాని నుండి మనము డిటాచ్ చేసినప్పుడు, అంటే మనం రిమూవ్ చేసేస్తే ఇది స్టాండ్ బైలోకి వెళ్ళిపోతుందండి. ఎటువంటి బ్యాటరీ యూజ్ చేసుకోవడం అనేది ఏమి ఉండదండి. ఈ టెక్నాలజీ ఒకటి బాగుంది. దేనికైనా కనెక్ట్ చేస్తేనే అప్పుడు బ్యాటరీ యూజింగ్లోకి అనేది వస్తుంది, లేదంటే ఆఫ్ అయిపోతుందండి. సో స్టాండ్ బై మోడ్లో ఉండిపోతుంది. సో బ్యాటరీ మనకి కన్జ్యూమ్ అవడం కానీ అలాంటిది ఏమి ఉండదు. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో సౌండ్ క్వాలిటీ ఇదంతా మీరు ఇప్పుడు వింటారుగా, సౌండ్ క్వాలిటీ అంతా బాగానే ఉందండి. సో నేను ఇంతకు ముందు ఒక 2-3 వీడియోలకి ఏంటంటే ఇది మీకు కనబడకుండా చూడండి, నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఈ పెట్టుకొని ఇది మీకు కనబడకుండా జస్ట్ దీన్ని కిందకి కొంచెం ఇలా హుక్ చేసుకొని, ఇప్పుడు దీన్ని ఆల్రెడీ నేను షర్ట్కి హుక్ చేశానండి. అలా హుక్ చేసి మీకు కనబడకుండా వీడియో చేసి ఒక 2-3 వీడియోస్ చేశాను. లేదంటే నేను ఈ ఏరియాలో నేను హుక్ చేసుకుంటానండి. సో నేను ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ చేయలేదు కదా, ఇది డిస్ప్లే అవ్వటం ఎందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఇక్కడ మీకు చూడొచ్చు. మీరు చూడండి, నేను ఇక్కడ హుక్ చేశాను. సో దాన్ని అలా వదిలేసి ఈ టైప్లో ఉంటే మీకు ఇక్కడ ఇది కనిపిస్తుందండి.
సో నేను అలా పెట్టి ఏంటంటే ఇలా ఈ కెమెరా మనకి ఫ్రేమ్లో కనబడకుండా కొద్దిగా కిందకి పెట్టి ఆ విధంగా నేను 2-3 వీడియోలు రికార్డ్ చేశాను. వాయిస్ అంత డిస్టెన్స్ నుండైనా సరే మనకి బాగానే వస్తుందండి. వాయిస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. కొత్త యూట్యూబర్స్ ఉన్నారు, అలాగే ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఉన్నారు అనుకోండి, పెద్ద పెద్ద మైక్స్, ఐ మీన్ కాస్ట్ ఎక్కువ ఉన్న మైక్స్ మనము బేర్ చేయలేమండి కొనడం. మనం ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లో ఏంటంటే దాని మీద అంత పెట్టుబడి పెట్టలేము. అలాంటప్పుడు ఏంటంటే తక్కువ ప్రైస్లోనే బెస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని సూట్ చేసుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. సో బోయే M1 Pro బాగానే ఉంటుంది. సో దీనికంటే బెటర్ నేను కాదని అన్నాను. అదేంటంటే -10 dB అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, కానీ 1600 రూపీస్ అవుతుందండి. సో బెటర్ అంటే కొన్ని విషయాల్లో బెటరే, కానీ కాకపోతే వాయిస్లో కంపేర్ చేసుకుంటే నేను -10 dB అంటే M1కి M1 Pro కూడా నేను మీకు టెస్ట్ చేసి మీకు చూపించానండి. ఆ వీడియో కూడా నేను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను, మీరు చూడొచ్చు. సో అంత -10 dB పెడితే జనరల్గా అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి అవుట్ సైడ్ అంటే పబ్లిక్ లోకి వెళ్ళాక మన అక్కడ జరుగుతున్నాయి ఎన్విరాన్మెంటల్ నాయిస్ కానీ అలాంటిది కానీ తగ్గిస్తుందని చెప్పారు, కానీ జనరల్గా అయితే అంతా ఏమీ రెడ్యూస్ చేసేయట్లేదు, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ కనబడట్లేదండి. సో అలాగని చెప్పి ఇప్పుడు బోయా గురించి అయితే నేను తక్కువ చేసి మాట్లాడట్లేదండి. బోయా అనేది అది ఒక బ్రాండింగ్, అది ఒక లెవెల్ అంతే. సో దాన్ని ఎవరు మనం ఏం చెప్పినా, ఇక మనం దాని గురించి నెగిటివ్గా చెప్పినా ఇప్పుడు ఎవరు వినరు, మనం చెప్పకూడదు కూడా. అది ఆల్రెడీ పాపులర్ అయిపోయింది. సో అది మంచి బెస్ట్ మైక్రోఫోన్, అది కాదని నేను అనట్లేదు. కాకపోతే అక్కడ 1600 కాస్ట్కి 900 కాస్ట్కి వేరియేషన్ అయితే కాస్ట్ ఉంది. సో ఆ లెవెల్లో చూసుకుంటే ఇది మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది, మంచి 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 ఆటో పేరింగ్ టెక్నాలజీ కానీ సో ఇలాంటివన్నీ ఉన్నది. సో బాగుందని నేను ఈ బడ్జెట్లో అయితే మీకు సజెస్ట్ చేయగలనండి. సో M1 Pro తీసుకుందాం అనుకునే వాళ్ళు ఇది తీసుకున్నా సరిపోయిందండి. ఇది కానీ అది కానీ బాగానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుంచుకోండి, నేను బోయాని దీన్ని ఏం కంపేర్ చేయట్లేదండి, చిన్న చిన్న జస్ట్ చెప్పా అంతే. బోయా బాగానే ఉంటుందండి. సో ఇది కూడా బాగానే ఉంటుంది, ఏదైనా వాడచ్చు, నో ప్రాబ్లం. బోయా మైకిల్కి ఇది మంచి కాంపిటీషన్ అనేది చెప్పుకోవాలి. లో బడ్జెట్లో అదే ఫీచర్స్ తీసుకురావడం అనేది సో మంచి విషయం అనేది చెప్పుకోవాలి. బోయాలో లేని ఫీచర్స్ కూడా కొన్ని దీంట్లో ఉన్నాయి, అదొకటి మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్పాను. అంతేగాని బోయాని తక్కువ చేసి చెప్పడం కానీ నేను బోయా గురించి ఇలా చెప్పావని అలా చెప్పావని మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ ఏమైనా పెట్టకండి ఫ్రెండ్స్. నేను జస్ట్ సో దాని మీద బెటర్ ఫీచర్స్ ఏమున్నాయి ఏంటనేది మీకు చెప్పాను. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, నేను ఫర్దర్గా తీసుకొచ్చే వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో మీకు తెలియజేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.